రాకాసి మిడతల దాడి అని చెప్పనేసి మీరు మీడియాలో చూసుంటారు. అంటే మిడతలు అవి జనరల్ గా పొలాల మీద చిన్న చిన్న ఏదైనా తింటూ బతుకుతూ ఉంటాయి. కానీ ఆ రాకాసి మిడతలు లూయిస్ కింగ్ అని చెప్పిన పేరుతోటి ఉంటాయి. ఆ మిడతలు పంట పొలాల మీద దాడి చేస్తే నిమిషాల్లోనే, అంటే 1 కిలోమీటర్ పరిధిలో వ్యాప్తించి నిమిషాల్లోనే 35,000 మంది తినేటటువంటి గింజల్ని మొత్తాన్ని కూడా తినేసి ఆ పంట పొలాల్ని నాశనం చేస్తాయి. ఒక్కసారి అవి దాడి చేసినాయి అంటే ఆ గ్రామం మొత్తం కూడా ఒక బూడిదలాగా ఇంకేమి పొలాల్లో ఏం మిగలకుండా రైతుల వెంట కన్నీరు పెట్టేటటువంటి పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు 2019లో అటువంటి రాకాసి మిడతల దాడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జరిగింది. ఒక్క వనరులు కూడా ఏది మిగల్చకుండా ఈరోజు మన రాష్ట్రాన్ని ఏ విధంగా 2019 నుంచి 24 మధ్య ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా నాశనం చేశారో మనం అందరం చూసాం. దానికి అధినాయకుడు ఎవరో కూడా మనకందరికీ తెలుసు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ప్రజలు 5 కోట్ల ప్రజలు ఒకే ఒక్క నాయకుడు మా జీవితాలు మార్చగలరు అని చెప్పి నమ్మిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా తెలియజేస్తూ